మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో అరెస్ట్ కాబోతున్నారా? రేవంత్ ప్రభుత్వం కేటీఆర్ను అరెస్ట్ చేయబోతుందా అనే ప్రశ్నలు కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో వినబడుతున్నాయి. కొన్ని వారాల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొరియా పర్యటనలో ఉన్నప్పుడు త్వరలో ఒక పెద్ద లీడర్ లోపలికి వెళ్తాడని పరోక్షంగా చెప్పడంతో ఈ ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారంపై కేటీఆర్ స్పందించారు. తాజాగా ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నన్ను అరెస్ట్ చేస్తారు, పార్టీ క్యాడర్ అంతా నా అరెస్టుకు మానసికంగా సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న వార్తల నేపథ్యంలో అసలు ఈ ఫార్ములా ఈ రేస్ అనే కేసు ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మోటార్ కార్లు, వాహనాలు వెదజల్లే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలని, ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించడం, వీటిపై చైతన్యం కలిగించడం, పర్యావరణం కాపాడాలన్న లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తుంటారు. భారతదేశంలోనూ మొట్టమొదటిసారిగా ఈ పోటీలు 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహించారు. ఈ రేస్లో 11 జట్లు పాల్గొన్నాయి. మొత్తంగా ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉండే 22 బ్రాండ్ల ఎలక్ట్రిక్ కార్లు ఈ రేస్లో పాల్గొన్నాయి. కాగా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ FIA ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. అయితే హైదరాబాద్లో ఈ రేస్ నిర్వహణలో నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. అయితే ఇక్కడ కేటీఆర్పై కేసు ఏంటో ఇప్పుడు చూద్దాం. 2023లో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో 2024 ఫిబ్రవరి 10న రెండోసారి రేస్ నిర్వహించేందుకు 2023 అక్టోబర్లోనే విదేశీ సంస్థలతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం కూర్చుకుంది. అందుకోసం విదేశీ సంస్థలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ 55 కోట్లు చెల్లించింది. అయితే దీనికి క్యాబినెట్ అనుమతి కానీ, ఆర్థిక శాఖ లాంటి ఇతర విభాగాల నుంచి అనుమతులు కానీ లేకుండానే 55 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టి పెట్టింది. 2024 ఫార్ములా ఈ రేస్ రద్దు చేసింది. దీనికి సంబంధించి అప్పటి సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్ను ప్రశ్నించింది. దీంతో విదేశీ కంపెనీకి ఇచ్చిన 55 కోట్ల రూపాయలకు ఎటువంటి క్యాబినెట్ ఆమోదం లేదని అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలతోనే అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసినట్లు అరవింద్ కుమార్ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ప్రభుత్వం కేటీఆర్పై FIR నమోదుకు అనుమతినివ్వాలని గవర్నర్కు లేఖ రాసింది. కేసు అంశాన్ని ACBకి అప్పగించింది ప్రభుత్వం. అయితే ఈ కేసు అరెస్టు వార్తలపై మాజీ మంత్రి కేటీఆర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంపై ACB నుండి తనకు ఎలాంటి నోటీసు రాలేదని, న్యూస్ పేపర్ల నోటీసులే వస్తున్నాయని అన్నారు. ఈ అంశంలో అధికారుల తప్పిదం లేదని, తానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి విషయంలో తానే అనుమతి ఇచ్చానని, FIOకు డబ్బులు చెల్లించింది కూడా వాస్తవమేనంటూ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తాను చేసిన కృషికి కేసులు పెడతామంటే రెడీ అన్నారు. ఇందులో HMDA నిధులు కాబట్టి కేబినెట్ ఆమోదం లేకుండానే నిధులు విడుదల చేసే అవకాశం ఉందన్నారు కేటీఆర్. అందుకే తాను నిర్ణయం తీసుకొని నిధులు విడుదల చేశానన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్తో ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రాష్ట్రానికి దాదాపు 700 కోట్ల ఆదాయం వచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నానని, తనను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే నేను రెడీ అని తెలిపారు. 2-3 నెలలు జైల్లో ఉంటే ఏమవుతుందని, యోగా చేసుకుని బయటకు వస్తానని, తర్వాత పాదయాత్రకు సిద్ధమవుతానన్నారు కేటీఆర్. అయితే కేసుపై కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. తన వ్యక్తిగత లాభం కోసం విదేశీ సంస్థకు కావాలని అప్పటి మంత్రి కేటీఆర్ 55 కోట్లు ముట్టజెప్పారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. గతంలో తమిళనాడులో DMK సర్కార్ ఫార్ములా ఈ రేస్ నిర్వహించింది. కానీ ఆ నిర్వాహకుడికి డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ అది క్యాబినెట్ ఆమోదంతోనే జరిగిందని చెప్తోంది. కానీ తెలంగాణలో మాత్రం కేవలం కేటీఆర్ మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలతో 55 కోట్లు వెదజల్లేశారని ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దీని ఆధారంగానే ACB దర్యాప్తు ప్రారంభించిందని, కేసు ఎటు చూసినా కేటీఆర్ చుట్టూ తిరుగుతుందని, కేసు తీవ్రతను బట్టి ACB కేటీఆర్ను అరెస్ట్ చేయొచ్చని కాంగ్రెస్ వాదిస్తుంది. అందుకే అరెస్టుని తనకు అనుకూలంగా మార్చుకొని పబ్లిసిటీ తెచ్చుకునేందుకు కేటీఆర్ పాదయాత్ర తలపెట్టారని, పాదయాత్ర సమయంలో తనను అరెస్ట్ చేస్తే మామూలు కన్నా ఎక్కువ మైలేజ్ వస్తుందని కేటీఆర్ ఆశిస్తున్నాడని కాంగ్రెస్ చెబుతుంది. లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయినప్పటికీ కుటుంబానికి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ పెద్దగా మైలేజ్ రాలేదని, అందుకే ఈసారి ఇంట్లో కాకుండా వీధిలో అరెస్ట్ అయితే మైలేజ్ బాగా తెచ్చుకోవచ్చని కేటీఆర్ ఆలోచిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అయితే ఫార్ములా ఈ కారు రేస్ విషయంలో నిజంగానే కేటీఆర్ అవినీతికి పాల్పడ్డాడని మీరు భావిస్తున్నారా, లేదా కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పూనుకుందని మీరు అనుకుంటున్నారా? అసలు ఈ అంశంలో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.